రామ 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 ఇక మనందరం తెలుసుకోవాల్సిన అత్యంత అద్భుతమైన అంశం, ఇప్పటిదాకా ఎప్పుడు ఎక్కడ విననిది, ఏ రామాయణంలో కననిది, కేవలం సత్యసాయి పరంధాముడు మాత్రం చెప్పినటువంటి ఒక అద్భుతమైన రామాయణం ఉన్నది. ఆ రామాయణం పేరే ఆధ్యాత్మ రామాయణం. ఏ రామాయణం అంటే? ఆధ్యాత్మ రామాయణం. చెప్పాలేంటిది? ఏంటి ఆధ్యాత్మ రామాయణం? రామాయణం అనేటువంటిది ఒక కథ. దాంట్లో హీరో రాముడు, లక్ష్మణుడు సోదరుడు, సీతామాత, విలన్ రావణాసురుడు. అక్కడ రావణాసురుడికి ఇద్దరు బ్రదర్స్, కుంభకర్ణ, విభీషణుడు. రాముడికి శ్రీరామచంద్రమూర్తి వారికి సీతమ్మ వారి అన్వేషణలో సహకరించినటువంటి యొక్క వానర నాయకుడు సుగ్రీవుడు. వానరోత్తముడు ఆంజనేయుడు. ఇక్కడ ఏమైంది? రాముడి యొక్క వియోగాన్ని తట్టుకోలేక దశరథుడు చతికిలబడి ఆ దిగులుతో దుఃఖితుడై రోదిస్తూ దేహాన్ని చాలించాడు. ఇందులో ఎవరు వచ్చారండి? కేకేయ దేశానికి వెళ్ళిన తాతగారింటికి వెళ్ళిన భరతుడు తిరిగి వచ్చేసరికల్లా వికటజీవిలా ఉన్నటువంటి యొక్క తండ్రిని చూసి ఏమైందని. ఇదంతా కథ మనందరూ తెలిసిందే. ఇదంతా కూడా స్థూలంగా జరిగిన కథ. ఇదంతా ఏం కథ అండి? ప్రతిదానికి కూడా రెండు ఉంటాయి, తెలుసు కదా, స్థూలము సూక్ష్మము. చెప్పాలి, స్థూలము ఏంటి అసలు? సూక్ష్మం అంటే? సూక్ష్మము అంటే ఏంటి? స్థూలంగా కనిపిస్తుంది, ఇది మైక్, ఇది నోరు, ఇక్కడ మాట్లాడే మాటని ఇది రిసీవ్ చేసుకొని ఆ స్పీకర్లోంచి పంపిస్తుంది. ఇది స్థూలంగా కనిపిస్తుంది. కానీ సూక్ష్మంగా ఏంటుంటుంది? ఈ మైకులో ఏదో పదార్థం ఉంది, అది వచ్చేటువంటి వాయిస్ని, ఆడియోని క్యాచ్ చేసి దాన్ని యాంప్లిఫై చేసి కళ్ళకు కనిపించకుండానే ఆ యొక్క వాయిస్ని పెంచి మన చెవులకి వినిపింపజేస్తుంది. ఇది సూక్ష్మము. అలాగే రామాయణ కథాంశంలో కూడా ఏదైతే బాహ్యముగా కనిపిస్తున్నటువంటి యొక్క స్థూలమైన అంశం ఉన్నదో, ఈ స్థూలమైనటువంటి దానికి సూక్ష్మమైనటువంటి యొక్క పరమార్థంతో కూడినటువంటి యొక్క తత్వం ఉన్నది. ఆ రామాయణము త్రేతాయుగంలో జరిగితే ఈ సూక్ష్మ రామాయణము ప్రతి ఒక్కరి ఆత్మయందు, ప్రతి ఒక్క హృదయ క్షేత్రమందు జరుగుతూనే ఉంది. దీన్నే ఆధ్యాత్మ రామాయణం స్వామి చెప్పారు. దీన్నే స్వామి చెప్పారు. కాబట్టి స్వామికి అందరూ మనం గట్టిగా మన యొక్క కృతజ్ఞతలు తెలియజేయాలి. ఈ ఆధ్యాత్మ రామాయణాన్ని తెలుసుకునే ప్రయత్నం ఈరోజు చేద్దాం. ఇది ఎంత గొప్పదంటే, ఇది విన్నప్పుడు నా ఒళ్ళు అయితే పులకించింది, నా హృదయం అయితే ద్రవించింది, నా రెండు కన్నులు అయితే చెమర్చాయి. అరే, ఇంత ఉన్నదా? రామాయణం అంటే ఏదో చూసి గుణగణాలు మాత్రమే నేర్చుకుంటున్నాం అంటున్నామే. రామాయణం అంటే ఏదో చేసి రాముడు పితృవాక్య పరిపాలకుడు మాత్రమే అనుకుంటున్నామే. రామాయణం అంటే ఆ భరతుడు ఆ రాముడి యొక్క పాదుకలు తీసుకొని కేవలంగా ఆ మొత్తం అయోధ్యని, ఆ దేశానంతటిని కూడా పరిపాలించాలనుకుంటున్నామే. రామాయణం అంటే లక్ష్మణుడు అన్న వెంట పరిగెట్టి అడవుల్లో, తుప్పల్లో, ముళ్ళుల్లో వెళ్ళాడు అనుకుంటున్నామే. రామాయణం అంటే స్త్రీమూర్తి అయినటువంటి యొక్క లక్ష్మీమాత యొక్క స్వరూపమైనటువంటి యొక్క అమ్మవారైనటువంటి యొక్క సీతమ్మ తల్లి వారు ఆ రాముడితో కదిలాడు అనుకుంటున్నామే. కాదు, ఇది కేవలముగా బహిర్గతముగా భౌతికంగా స్థూలమైనటువంటి యొక్క కథాంశమైతే, సూక్ష్మముగా స్వామి ఎంత అద్భుతంగా చెప్పారు. అసలు రాముడెవరు? అసలు రామాయణం ఎక్కడున్నది? రామాయణము నీ లోపలే ఉన్నది. చూడండి, మన లోపల రాముడు లేడట. మన లోపల ఏముందండి? మన ఎక్కడుంది రామాయణం? చెప్పట్లే, కొంతమంది నోరు ఇప్పట్లే. ఎవరి లోపల ఉందండి? మన లోపల ఉందట. అరే, మన లోపల రామాయణం ఉంది ఏంటండి? వాట్ ఈస్ దిస్? స్వామి ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. జడమైనటువంటి పదార్థము, జడం కదలిక లేదు, జడమైనటువంటి పదార్థము అది జీవమై దేహమై ఉన్నప్పుడు, ఆ దేహాన్ని అంటి ఉన్నటువంటి జీవము, ఆ దేహాన్ని అంటి ఉన్నట్టు యొక్క జీవము జడమని మనం అనుకుంటే, ఆ జడమే రాముడట. చూడండి ఎంత అద్భుతం చెప్పారు. ఆ జీవాత్మ స్వరూపమైనటువంటి జడమే రాముడట. అరే, మన లోపల జడముగా అంటే అనేకమైనటువంటి జన్మలుగా వస్తున్నటువంటి ఆత్మస్వరూపం ఏందో అదే రాముడట. అయితే ఈ జడమైనటువంటి యొక్క పదార్థము, ఈ జడమైనటువంటి తత్వము ఎవరితో కలవాలండి? సీతారాములు అంటాం, అంతే కదా. అండ్ ఒక రాముడు చెప్పారా? ఎప్పుడైనా సీతారాములు చెప్తారా? సీతారాములు ఎప్పుడైతే ఆ జీవముతో,
ఆ జడముతో, ఎప్పుడైతే జడము, చాలా జాగ్రత్త ఉన్నారు, అందుకు మీకు ఒక్కటికి 2 సార్లు చెప్తున్నాను. ఎప్పుడైతే జడముతో బ్రహ్మ చైతన్యము కలుస్తుందో, ఏంటి కలుస్తుందండి? ఏంటి బ్రహ్మ చైతన్యం అంటే అండి? వాట్ ఈస్ దిస్? మామూలుగా అసలు అనుకుంటే చైతన్యం అంటే ఏంటండి? చైతన్యం అంటే ఏంటి? సమ్ సార్ట్ ఆఫ్ ఎనర్జీ, ఒక శక్తి రూపము. బ్రహ్మ చైతన్యము అంటే భగవద్దత్తమైనటువంటి యొక్క చైతన్యము. ఆ చైతన్యం కనిపించదు, అంటే ఒక శక్తికి మించినటువంటి, దేన్నైతే అన్నిటినీ కూడా నడిపించగలిగినటువంటి ఒక ఇంధనం అనుకోండి. అటువంటి బ్రహ్మ చైతన్యమే సీతమ్మ వారట. చూసారా ఎంత ఈజీగా స్వామి చెప్పారో? జడము బ్రహ్మ చైతన్యంతో కలిస్తే అది సీతారాములు. జడము బ్రహ్మ చైతన్యంతో కలిస్తే అది సీతారాములు. ఈ బ్రహ్మ చైతన్యం ఏం తెలిసిందండి? ఈ బ్రహ్మ చైతన్యము ఈ జడము అడవులకి వెళ్ళేటప్పుడు బ్రహ్మ చైతన్యం కూడా ఏం చేసిందండి? అరే మాట్లాడాలి, మీరు చెప్పాలి. ఈ జడం అనేటువంటిది వనవాసం కోసం అడవులకి వెళ్ళిపోతుంది. బ్రహ్మ చైతన్యం కూడా ఏం చేసింది? అయోధ్యలో ఉండిపోయిందా, వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయినప్పుడు ఎక్కడ 2 ఒకటే ఉన్నప్పుడు ఏం లభించింది? ఆనందం లభించింది. ఎక్కడ జడముంటే అక్కడే బ్రహ్మ చైతన్యం, ఎక్కడ రాముడు ఉంటే అక్కడే సీత, ఎక్కడ రాముడు ఉంటే అక్కడే, చెప్పాలి, ఎక్కడ రాముడు ఉంటే అక్కడే, ఎక్కడ రాముడు ఉంటే అక్కడే, ఎక్కడ సీత ఉంటే అక్కడే రాముడు. అయిపోయింది కదా, అక్కడికి అయిపోయింది. మాయలేడి రూపములో లేనిపోని మోహములో, లేనిపోని యొక్క ఆ ఆలోచనలో, ఏదో ఒక వెంపర్లాటలో బ్రహ్మ చైతన్యం ఎప్పుడైతే పడిందో ఆ క్షణము జడము బ్రహ్మ చైతన్యంతో విడిపోయింది. మరి సీత లంకలో ఉన్నది, రాముడు ఇక్కడున్నాడు. మరి ఆనందం లేదు. ఆ జడమైన జీవానికి కూడా ఏం మిగిలింది? దుఃఖమే మిగిలింది. అలాగే నాయన దేహముతో ఉండేటువంటి మనిషి ఎప్పుడైతే బ్రహ్మ చైతన్యం లాంటి భగవత్ చైతన్యంతో కలిసి నిరంతరం ఉంటాడో వాళ్ళ జీవితంలో ఆనందమే తొణికిసలాడుతుంది. స్వామి చెప్పిన మాట. ఎప్పుడైతే దేహముతో ఉండేటువంటి మానవుడు భగవత్ చైతన్యం బ్రహ్మ చైతన్యాన్ని వీడిపోయి ప్రపంచం అనేటువంటి అటాచ్మెంట్లో, దేహాభిమానం అనేటువంటి అటాచ్మెంట్లో, ప్రపంచం నుండి ఆకర్షణలో పడిపోయే మాయ లేడి వెనకాతల ఎప్పుడైతే ఆ సీతమ్మ వారికి చూపు పడిందో అమ్మవారు కూడా అయ్యవారికి దూరం అయ్యారు. అలాగే ఎప్పుడైతే మన నుండి బ్రహ్మ చైతన్యము దూరముగా వెళ్ళిపోతుందో ప్రపంచ వ్యామోహంలో ఆటోమేటిక్గా కేవలం జీవుడు మిగులుతాడు, బ్రహ్మ చైతన్యం వెళ్ళిపోతుంది, మిగిలిది కేవలం దుఃఖమే. అది ఈ ప్రపంచంలో ఇప్పుడు మిగిలి ఉంది. దిస్ ఈజ్ వాట్ స్వామి సెడ్. ఎంత అద్భుతం చూడండి.